శ్రమల పాలై దేవుని సన్నిధిలో ఉన్నావేమో. ఆర్థికపరమైన శ్రమలు కావచ్చు, అనారోగ్యపరమైన శ్రమలు కావచ్చు, మనుషుల ద్వారా వచ్చిన నిందలు, అవమానాలు, పోట్లాటలు, ఏ శ్రమలో ఉన్నావో నాకు తెలియదు. జీవనోపాధి పోగొట్టుకొని జాబు లేక ఉన్న ఆ జాబు పోయి, నీ చేతిలో ఉన్న పనులు పోయి, నీ వ్యాపారము దెబ్బతిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సమాజంలో ఎలా బ్రతకాలో తెలియక, నాకు ఏరొక దేవుడు తెలియదు, తెలిసినా నేను వెళ్ళలేను, ఉన్నాడంటే నా హృదయం మనస్కరించట్లేదు, కానీ నేను దేవుళ్ళో ఉంటే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, పైకి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నానే. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ శ్రమలో ఉన్నటువంటి నిన్ను నీ మీద జాలిపడే దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో.